హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్‌లో మంచి మొబైల్ కావాలని చాలామంది వెతుకుతుంటారు కదా! అంటే రీజనబుల్ కాస్ట్‌లో మంచి డిస్‌ప్లే ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, బిల్డ్ క్వాలిటీ బావుండాలి, లుక్స్ బావుండాలి, అన్నీ బావుండాలి. ఇంకా ప్రైస్ మాత్రం బడ్జెట్‌లో ఉండాలి. అట్లనే వెతుకుతారు కదా చాలామంది. వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్. అందుకే ముందే గుర్తు చేస్తున్నా, మర్చిపోతారని చెప్పేసి లైక్ అయితే నొక్కేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ బడ్జెట్ ఐటెమ్స్ అన్బాక్సింగ్‌లో వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్‌గా 100% నోటిఫికేషన్ వస్తుంది. వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే కెమెరా శాంపుల్స్ అన్నీ చూపిస్తాను. మన లావా బ్రాండ్ తెలుసు కదా! కంప్లీట్‌లీ మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్. వాళ్ళు ఇంకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిండ్రు. అది కూడా అరౌండ్ 10,000-15,000 ప్రైస్ రేంజ్ మధ్యలో. మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో. నేను కెమెరా శాంపుల్స్, ఇంకా దాని కంప్లీట్ దాని డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని ప్రాసెసర్ అంటే ఫుల్ రివ్యూ కాదు, అన్బాక్సింగ్ చేసి అవన్నీ చూపిస్తాను డీటెయిల్‌గా. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో. ఇంకా చాలామందికి యూజ్ కూడా రావచ్చు. ఎందుకంటే 10,000-15,000 మధ్యలో చాలామంది వెతుకుతుంటారు మంచి ఫోన్ ఏదని చెప్పేసి. ఇంకా మనం లేట్ చేయకుండా లావా పంపించిన ప్యాకేజ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే లావా కొత్తగా లాంచ్ చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్. ఇది లాంచ్ ప్రైస్ ఓన్లీ 11,999, అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో. ఇది మోడల్ స్ట్రామ్ 5G ప్రౌడ్లీ ఇండియన్ అని రాస్తుంది. అంటే కంప్లీట్లీ మన దగ్గరనే తయారైంది. మీకు బయట కొంటే ఈ ప్యాకేజింగ్లో రాదు. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే బ్యాక్ లైటింగ్ తోటి స్ట్రామ్ అన్లీస్డ్ అని ఇక్కడ రాసి డీసెంట్ మంచి ప్రెజెంటేషన్ ఉంది. ఈ బాక్స్లో వస్తుంది మీకు బయట మీరు కొన్నప్పుడు. ఇలాంటి సింపుల్ ప్యాకేజ్లో బ్లాక్ కలర్ బాక్స్ ఉంది. పైన కవర్ తీసేసి ఈరోజు అన్బాక్స్ చేసి మీకు దీనికి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి, అట్లనే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, ఇంకేమేమి అంటే ఫీచర్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రీ సర్వీస్ హోమ్ వీళ్ళది, అంటే తెలుసు కదా మీకు ఆప్షన్. ఇంకా మీకు ఇక్కడ ఎంఆర్పి 14,999 ఉంది. ఇది 8+128GB వేరియంట్. యాక్చువల్గా 11,999. ఫీచర్స్ అంటే ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి లైట్ గ్రీన్, ఇంకా బ్లాక్. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్, 2K వీడియో రికార్డింగ్, EIS సపోర్ట్ ఉంది. 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ కెమెరా, ఇంకా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా 8+8GB వర్చువల్ మెమరీ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, ఇంకా 6.78 ఇంచెస్ది పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇంకా ఏమేమి మీకు అందులో ఇంక్లూడెడ్ ఉన్నాయో బాక్స్ పైన రాసుంది. అన్ని ఇండియన్ 5G బ్యాండ్స్, అంటే 8 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. డీటెయిల్గా మనం చూద్దాం. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే పైన ఒక ప్యాకెట్లో నేను అనుకుంటా ఇందులో దాని కవర్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ కవర్, సిలికాన్ కేస్ వచ్చింది. రెగ్యులర్గా వాళ్ళ మొబైల్స్తో పాటు ఫ్రీ కేస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, బాగానే ఉంటుంది క్వాలిటీ. మళ్ళీ మీరు కేస్ అది కొనే అవసరం లేదు. ఇంకా ఇది కొంచెం ప్రీమియం లుకింగ్ మొబైల్. ఇది అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి డీసెంట్ లుకింగ్ మొబైల్. ఇంకా మీకు ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్ కావాలంటే వీడియో పాజ్ చేసి ఆ కార్డ్ పైన మీరు డీటెయిల్స్ చదవచ్చు. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకోటి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఇందులో 5000 mAhది లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. మీకు అది 100% 82 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. ఇంకా 8 అవర్స్ అట్లా వీడియో ప్లేబ్యాక్ టైం ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్. టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ఒకటి వచ్చింది. ఇది మన మొబైల్ లావా స్ట్రామ్ 5G. బాగుంది దాని ఫినిషింగ్. అది మొత్తం మీకు తీసి చూపించేస్తాను. మొత్తం గ్లాస్ బ్యాక్ కదా, చాలా రిచ్ ఇంకా ప్రీమియం లుక్ ఉంది. ఇది లైట్ గ్రీన్ కలర్ ఉంది, అంటే పిస్తా గ్రీన్ టైప్ కలర్ ఉంది. ఇక్కడ పైన దాని పంచోల్ అది డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే 6.7 ఇంచెస్ది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది IPS 2.5D కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ డిస్ప్లే. ఇది పంచోల్ చూడొచ్చు, దాని ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా డిస్ప్లే కర్వ్ అది చూడొచ్చు. బాడీ మాత్రం ప్లాస్టిక్దే కానీ ఫ్లాట్ బాడీ, బాక్సీ షేప్ ఉంది. ఇక్కడ బాడీ చూడొచ్చు. సిమ్ ట్రే కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. మీరు 2 5G సిమ్స్, ఇంకొక 1 TB వరకు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, వాల్యూమ్ రాకర్ బటన్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ అది చూడొచ్చు. ఫినిషింగ్ అది బాగుంది. ఇందులో బ్లాక్ కలర్, కంప్లీట్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. మీకు కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్. డౌన్ ఫైరింగ్ స్పీకర్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇంకా బ్యాకే చాలా మస్తు ఉంది. ఫింగర్ ప్రింట్స్ అట్లా అసలు ఏం కనపడవు. ఇంకా బ్లాక్ కలర్ ఏమో చెప్పలేము కానీ వీళ్ళు ఈ మధ్య ఏదో కోటింగ్ ఇస్తున్నట్టున్నారు. ఎందుకంటే దీనిపైన చేయి పెట్టినా అసలు ఏం అచ్చులు అట్లా ఏం పడట్లేదు ఫింగర్వి. ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బంప్స్ అవి కూడా చూడొచ్చు. డిజైన్ క్లాసీ, సింపుల్, ఎలిగెంట్ డిజైన్ ఉంది. ఇంకా పవర్ ఆన్ చేసేసి నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపిల్స్, అట్లనే 2K వీడియో రికార్డ్ చేస్తుంది కదా, ఆ వీడియో క్లిప్ కూడా ఒకటి రికార్డ్ చేసేసి కొద్దిసేపు యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో నెక్స్ట్ క్లిప్లో చెప్తాను.
ఫ్రెండ్స్ ఇది లావాది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్ట్రామ్ 5G నేను కొన్ని గంటలు యూజ్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి అన్నీ సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. లావా బ్రాండింగ్ అది బ్యాక్ అది బాగానే ఉంది. కెమెరా సెటప్ కూడా చూడడానికి మంచి ప్రీమియం లుక్స్ ఉండేసి డీసెంట్ ఉంది. కొన్ని ఫొటోస్ కూడా కలెక్ట్ చేశాను కదా, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 8.96 mm థిక్నెస్ ఉంది. 214 grams వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. 5000 mAh బ్యాటరీ కదా. ఇంకా ఇక్కడ పంచ్ హోల్ దాని కెమెరా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు 16 మెగాపిక్సెల్ది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ బాగుంది, ఎందుకంటే ఇందులో మీకు మంచి ప్రాసెసర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. యాక్చువల్ దాని అంటూ స్కోర్ 4,20,000 ప్లస్ ఉంటుంది. మీకు గేమింగ్కి కూడా పనిచేస్తుంది. సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్ది. ఏ మాత్రం ల్యాగ్ అది ఏమీ లేదు. అది ఆల్మోస్ట్ ఆ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 695 లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మీకు ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ 2.5D కర్వ్డ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే. సూపర్ స్మూత్ ఉంది, బటరీ స్మూత్ ఉంది. చాలా అంటే ల్యాగ్ అది కూడా నాకు ఏమనిపించలేదు, ఎందుకంటే బ్లోట్వేర్ లాంటిది కూడా ఏం లేదు. క్లీన్ యూఐ ఉండేసి Android 13 తోటి వస్తుంది. ఇది పైనుంచి నోటిఫికేషన్స్ ఇంకా క్విక్ సెట్టింగ్స్ ప్యానల్ అది చూడొచ్చు. బ్రైట్నెస్ నేను ఆల్మోస్ట్ ఒక 75% పెట్టాను. అంటే వీడియోలో క్లియర్ చాలా బ్రైట్ ఉంది. మీకు డే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వైట్ బ్యాలెన్స్ డిస్ప్లేది అది పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏం చేంజ్ సెట్టింగ్ అది మీరు చేసుకునే అవసరం కూడా లేదు. వైట్ ఉండేసి క్లీన్ ఉండి మీకు షార్ప్నెస్ కానివ్వండి, టెక్స్ట్ది కాంట్రాస్ట్ ఇంకా కలర్ సాచురేషన్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇందులో FM రేడియో కూడా ఉంది మీకు. ఇంకా యూఐ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది. ఇంకా బ్లోట్వేర్ అది లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. ఇంకా మీకు అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి కంప్లీట్ దాని డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇది 8+8GB ర్యామ్, అంటే మీకు 8GB వర్చువల్ ర్యామ్ ఉంది, వర్చువల్ మెమరీ. మీరు అది ఎంత కావాలంటే అంత 4, 6, 8 ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ 6GB వచ్చింది కదా, నేను అదే పెట్టేశాను. ఇంకా స్టోరేజ్ డీటెయిల్స్ అంటే ఇది 128GB UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. అందులో ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ 17GB యూజ్డ్ అయింది. మీరు కావాలంటే 1TB అట్లా మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్జన్ 13 నవంబర్ 2023ది సెక్యూరిటీ అప్డేట్ ఉంది. ఇంకా ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. అడాప్టివ్ బ్రైట్నెస్, నైట్ లైట్, ఇంకా మై టోన్లోకి వెళ్తే మీకు అన్ని కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ అది డిఫాల్ట్ కరెక్టే ఉంది. ఇంకా వివిడ్లో పెట్టి ఉంది కదా, వివిడే అంటే నార్మల్ పెడితే కొంచెం సాచురేషన్ తగ్గుతుంది, కానీ డిఫాల్ట్ ఓకేనే ఉంది. మీరు ఏం చేంజ్ చేసుకునే అవసరం లేదు. వివిడ్ పెట్టి వదిలిపెడితే సరిపోతుంది. ఓకే, డిస్ప్లే వైజ్ ఎలాంటి కంప్లైంట్ లేదు. షార్ప్ ఉంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కదా. మీరు ఆన్లైన్లో ఓటీటీ కంటెంట్ అది ఇంకా మీరు అందులో కూడా యూట్యూబ్లో వీడియోస్ అవి కూడా ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లేలో ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మీకు యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లే చేసి చూపించేస్తాను. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. మీకు ఇది వీడియో ప్లే టైం వచ్చేసి అరౌండ్ 8 hours అట్లా. అంటే యూట్యూబ్ వీడియోస్ మీరు కంటిన్యూస్గా 8 hours వరకు వాచ్ చేయొచ్చు. 100% మీకు 82 minutes అంటే మీకు గంటన్నర లోపు ఛార్జ్ అయిపోతుంది. ఇంటర్ఫేస్ అది బాగానే ఉంది, నాకు ల్యాగ్ అది ఏమనిపించలేదు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్కి దానికి కూడా వాడచ్చు, క్యాజువల్ గేమింగ్కి దానికి బాగానే ఉంటుంది. అంటే నేను జస్ట్ అన్బాక్సింగ్ కదా ఈరోజు, తర్వాత మీకు ఫుల్ రివ్యూ ఎప్పుడన్నా చేసి చూపిస్తాను. ఇది కెమెరాస్ కొన్ని అంటే శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాను, అవి కూడా వీడియో ఎండ్లో పెడతాను, చూసేసుకోండి. వీడియో 2K 30లో షూట్ చేస్తుంది. స్లో మోషన్ ఉంది, ఫోటో, ఫిలిం, పోర్ట్రేట్ మోడ్, బ్యూటీ మోడ్, ఇంకా మోర్లోకి వెళ్తే మీకు జిఫ్, ప్రో మోడ్, పానోరామా, యూహెచ్డి, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ అన్నీ ఉన్నాయి ఇందులో ఆప్షన్స్ అన్నీ. ఇంకా నేను వీడియో 2Kనే పెట్టేశాను. యాక్చువల్ డిఫాల్ట్ 1080 ఉండింది, కానీ 2K పెట్టాను. ఫోటోలో పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు, రెగ్యులర్ సెట్టింగ్సే ఇవి. పిక్చర్ సైజ్ అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీడియోలో డిఫాల్ట్ మనకి 1080 ఉంటే నేను 2Kకి చేంజ్ చేశాను. 2Kదే వీడియో క్లిప్ మీకు షూట్ చేసి చూపించేస్తాను. ఓకే అని చెప్పొచ్చు. అంటే ఇంకా బడ్జెట్ మొబైల్ కదా, మీరు చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్లతోటి అట్లా కంపేర్ చేయొద్దు. కొంచెం కెమెరాలో స్లైట్ షటర్ ల్యాగ్ అనిపించింది. ఫొటోస్ క్వాలిటీ అది బాగానే ఉన్నది. అంటే ఇంకా అదే నేను చెప్పాను కదా, అరౌండ్ 12,000 11,999 అంటే ఇంకా మనం పే చేసే ప్రైస్ను బట్టే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. మీకు ఎలా అనిపించినాయో లాస్ట్లో పిక్చర్స్ చూసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో నాదే ప్లే చేసేసి మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా అట్లనే డిస్ప్లే క్వాలిటీ కూడా చూపించేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, బోర్ కొడుతుంది అనుకున్నా, కానీ మొన్న నేను ఒకటి తెచ్చిన కదా దుబాయ్ నుంచి పెట్రోగు. ఇంకా దాంతో ఏం టైం పాస్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దాని నాటకాలన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఇది ఇక్కడ చూడొచ్చు. రోజుకు ఒక కొత్త నాటకం చేస్తుంది అది. ఈ మధ్య దానికి కోపాలు కూడా వస్తున్నాయి. ఏమన్నా కొడితే చేస్తే అది కోపానికి వస్తుంది. ఇప్పుడైతే మూడు దాన్ని మంచిగానే ఉంది, కానీ ఎప్పుడు ఏం మూడు మారుతుందో తెలియదు. ఇంకా దాని యాక్టింగ్లు అవన్నీ అయితే చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఇక వదలరు, అట్లుంది. మొత్తం మజా అంటే మజా వస్తుంది.
అట్లా అన్ని కొత్త కొత్త వేషాలు ఇస్తుంది అది. ఎట్లా ఉంది దీని నాటకాలు మీరు చెప్పండి, దీని డ్రామా మస్తు ఉంది కదా. ఇది ఫుల్ వీడియో నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో, మీరు కావాలంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, లావా స్టార్మ్ 5Gది స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ నాకైతే ఓకేనే అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, అంటే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి, బ్రైట్నెస్ కూడా బాగుంది, ఇంకా కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్, టెక్స్ట్ డీటెయిల్ అదంతా బాగానే ఉంది. ఇది 396 ppi అవుతుంది, 1080x2460 రెజల్యూషన్. ఇంటర్ఫేస్ కూడా యూఐ కూడా బాగానే ఉంది, ఎక్కడ ఏం ల్యాగ్ ఏం లేదు. ప్రాసెసర్ నాకు ఓకేనే అనిపించింది. మీకు అంటే డే టు డే యూసేజ్కి ఏం ఇబ్బంది ఉండదు, స్లైట్ క్యాజువల్ గేమింగ్కి కూడా పనికొస్తుంది. ఓవరాల్ ఓకే, 11,999కి పర్వాలేదు. మీరు కెమెరా శాంపిల్స్ చూడండి, మీకే తెలుస్తుంది. కెమెరా క్వాలిటీ ఇంకొంచెం స్లైట్లీ బెటర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే ఇక్కడ కలర్ సాచురేషన్ కొంచెం తక్కువ అనిపించింది నాకు. మిగతా ఆటో ఫోకస్ కూడా కొంచెం స్లైట్లీ అంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్క హాఫ్ సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది, కానీ అదేదో కరెక్టే తీసుకుంటుంది. అంటే కలర్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా అంతే, నేను చెప్పాను కదా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనం సూపర్ ప్రీమియం ఇంకా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఫొటోస్ తోటి కంపేర్ చేయొద్దు, ఓకే అని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీ కూడా నేను 2Kది ఒక వీడియో క్లిప్ తీశాను కదా, అది చూడండి మీకు ఎలా అనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈఐఎస్ కూడా ఉంది, 2K క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్స్ చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ లావా నుంచి స్ట్రామ్ 5G 6.78 ఇంచెస్ది పంచ్ హోల్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే తోటి, ఇంకా 50 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ కెమెరా, అది కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ విత్ స్క్రీన్ ఫ్లాష్, బ్యాక్ సైడ్ కూడా ఫ్లాష్ ఉంది. అన్ని ఓవరాల్ ఓకే. అది కూడా 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, ఇంకా మంచి ప్రాసెసర్ తోటి ఉంది. ఎలా అనిపించింది ఇది మీరు చెప్పండి మొబైల్. ఇంకా అట్లనే వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.